పండగలైనా పెళ్లిళ్లైనా వస్త్రాలకు వేదికొక్కటే అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం పరిస్థితి ఇప్పుడేంటి? ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రెండు రాష్ట్రాలు ఈ విశ్వవిద్యాలయాన్ని కూడా పంచుకున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి 1964లో ప్రారంభమైనటువంటి ఈ యూనివర్సిటీ దేశంలోనే మొదటి వ్యవసాయ విశ్వవిద్యాలయం. లాల్ బహదూర్ శాస్త్రి అప్పటి ప్రధానమంత్రి ప్రారంభించారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాకులను ప్రారంభించారు. 50 ఏళ్ల ఉత్సవాలకు సిద్ధమయ్యేటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. ఫలితంగా ఈ ఉత్సవాలు జరగకుండానే యూనివర్సిటీని రెండు భాగాలుగా పంచుకున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్లో ఉన్నటువంటి యూనివర్సిటీ పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి స్థాపన జరిగింది. అంటే ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. దీనికి రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిణామాల్లో ఏపీ సర్కార్ గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో ఉన్నటువంటి లామ్ విలేజ్లో ఈ యూనివర్సిటీకి సంబంధించి భూముల్ని కేటాయించింది. అక్కడే వ్యవసాయ పరిశోధన క్షేత్రాలతో పాటు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ని కూడా అక్కడే ఏర్పాటు చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలానే కొత్త భవనాల నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రణాళికను కూడా 2016-17లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫైనల్ చేసింది. అయితే ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి నిర్మాణాలు కానీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ ఏ విధంగా ఉన్నాయి? ఈ చర్చ నడుస్తుంది. ఎందుకంటే కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా సంస్థలను మరింత బలోపేతం చేసేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అమరావతి పరిధిలో కేటాయించినటువంటి భూములు, నిర్మాణాలు వీటన్నిటిని రివ్యూ చేస్తుంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి చర్చ కూడా వచ్చింది. ప్రస్తుత దృశ్యాలు ఒకసారి మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇది 2016-17లో కొత్తగా ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేటువంటి క్రమంలో స్థానికంగా లామ్ ఫామ్లో ఉన్నటువంటి వ్యవసాయ భవనాల్ని, అంతకు ముందర ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి భవనాలని టెంపరీ భవనాలుగా ఉపయోగించారు. అదే స్థలంలో భూముల్ని ప్రభుత్వం కేటాయించింది. అది ప్రస్తుతం ఉన్నటువంటి సిఆర్డిఏ మ్యాప్ ప్రకారం చూస్తే కనుక తాడికొండ గ్రామం పరిధిలోకి వచ్చేటువంటి ప్రదేశాలు. ఈ తాడికొండ ప్రదేశంలో మనం చూస్తే కనుక అమరావతి సీడ్ క్యాపిటల్ ఏరియాకి అతి దగ్గరలో ఉంటుంది. అలానే గుంటూరు నగరానికి కూడా సమీపంలో ఉండేటువంటి ప్రదేశం ఇది. ఇక్కడ భూముల్ని కేటాయించింది ప్రభుత్వం. అలానే దీనికి సంబంధించినటువంటి డిజైన్లను కూడా ఫైనల్ చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ తరహాలో అడ్మినిస్ట్రేటివ్ భవనాలను నిర్మించాలి. దానికి సంబంధించినటువంటి నమూనాలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే అప్పటి సీఎం 2017లోనే ఫైనల్ చేశారు. ఇవి దానికి సంబంధించినటువంటి దృశ్యాలు. 2017లో ఈ డిజైన్ని ఫైనల్ చేశారు. దీంతోపాటు నిర్మాణానికి కావాల్సినటువంటి ఫండింగ్ని అలాట్మెంట్ చేశారు. అలానే మొత్తం ల్యాండ్స్కేపింగ్ చేయడంతో పాటు ఓవరాల్గా దీని కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి ప్రణాళిక ఏ విధంగా ఉండాలనేటువంటి అంశాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడే వెలువరించింది. ఒకసారి ఈ ట్వీట్ చూస్తే కనుక క్లారిటీ అర్థమైంది. ప్రౌడ్ టు ఇంట్రడ్యూస్ ద ఫోర్త్ కమింగ్ క్యాంపస్ డిజైన్ ప్లాన్ ఫర్ ద అడ్మిన్ బ్లాక్ ఆఫ్ ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ అంటూ ఇది చంద్రబాబు నాయుడు గారు 2017లో ట్వీట్ చేసినటువంటి ఈ ట్వీట్ అనమాట ఇది. అప్పటి ట్వీట్ని ఒకసారి మనం గమనించి చూస్తే ఇక్కడ డేట్తో సహా కూడా మనం చూడొచ్చు. ఈ డేట్తో సహా కూడా దీన్ని గమనించవచ్చు. సో 2017కే ఈ డిజైన్లన్నీ పూర్తయినాయి. అలానే ల్యాండ్ అలాట్మెంట్ జరిగిపోయింది. అయితే దానికి సంబంధించి ఫండింగ్ కూడా, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నిర్మాణాలకు సహకరించేటువంటి అవకాశం ఉంది కాబట్టి అప్పట్లోనే ఫండింగ్కి సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. అయితే గత 5 ఏళ్లలో ప్రభుత్వం మారినటువంటి నేపథ్యంలో పూర్తిగా నత్తనడకన ఈ నిర్మాణాలు సాగినటువంటి పరిస్థితి. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణం జరుగుతున్నటువంటి నిర్మాణ దశల్ని అర్థం చేసుకునేటువంటి క్రమంలో ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి పనులపైన కూడా ఫోకస్ పెట్టింది. ఇది ఆచార్య ఎన్జీ రంగాకి విశ్వవిద్యాలయం అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ల నిర్మాణానికి సంబంధించినటువంటి తాజా దృశ్యాలు ఇవి. వాస్తవానికి ఇవి 3 ఏళ్లలో పూర్తయ్యే విధంగా ప్రణాళిక చేసినటువంటి, అంటే 2020-21 నాటికి ప్రారంభించాల్సినటువంటి భవనాలు. అయితే అక్కడే ఆగిపోయినటువంటి నేపథ్యంలో కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ముందు ఈ ప్రాంతానికి వెళ్ళేటువంటి రహదారులు మొత్తాన్ని కూడా పునరుద్ధరించింది. అలానే నిర్మాణ పనులపైన కూడా స్పీడ్గా నిర్మాణ పనులు ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ప్రకటన చేసింది. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ భవనాలు అంటే ఓవరాల్గా కాలేజీకి సంబంధించినటువంటి భవనాలన్నింటినీ కూడా అడ్మినిస్ట్రేటివ్ భవనాలుగా 2 భవనాలుగా విభజిస్తూ అది ఆచార్య ఎన్జీ రంగాకి సూచిక అంటే అగ్రికల్చర్కి సూచికగా ఏ రూపంలో వచ్చే విధంగా ఈ డిజైన్లని రూపొందించారు. ప్రస్తుతం ఆ 2 భవనాలు కూడా ఈ తరహాలో నిర్మాణం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటిని వీలైనంత వేగంగా పూర్తి చేయాలి. వీటికి సంబంధించినటువంటి
రహదారి వ్యవస్థని ఇప్పటికే ఈ 6 నెలల్లో రహదారి వ్యవస్థను పూర్తి స్థాయిలో డెవలప్ చేశారు. అలానే యూనివర్సిటీ ప్రస్తుతం నడుస్తుంది, క్లాసులు ఉన్నాయి, అన్ని రకాలుగా కూడా పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎటువంటి ఆటంకం రాకుండా పనులు వేగంగా తీసుకెళ్లేటువంటి ప్రణాళికని సిద్ధం చేసుకోవాలని ఏపీ సర్కార్ డిసైడ్ చేసింది. ఈ క్రమంలోనే యూనివర్సిటీ అధికారులకి ఆదేశాలు జారీ చేసింది. ఒకసారి మనం యూనివర్సిటీ ప్రణాళికని అప్పుడు ఫైనల్ చేసినటువంటి డిజైన్ ఒకసారి కనుక మనం పరిశీలించి చూస్తే ఇది ఓవరాల్గా మ్యాప్, అంటే మొత్తానికి కాలేజీ నిర్వహణకు సంబంధించి ఏర్పాటు చేసేటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఏరియా మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో ల్యాండ్స్కేపింగ్తో 2017లోనే ఏపీ ప్రభుత్వం డిజైన్ చేసింది. ఈ తరహాలో ఆ ఏరియా మొత్తాన్ని కూడా డెవలప్ చేసేందుకు కావాల్సినటువంటి ప్రణాళికల్ని 2018 ఎండింగ్ నాటికే ల్యాండ్ ప్లాటింగ్, ఎందుకంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ మొత్తం కూడా వివిధ రకాల పంటలపైన పరిశోధనల కోసం ఆయా పంటల్ని వేసి విద్యార్థులు ప్రాక్టికల్గా అక్కడ నాలెడ్జ్ పొందడానికి, ప్రయోగాలు చేయడానికి అవకాశం కల్పించే విధంగా సువిశాలమైనటువంటి ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ని మధ్యలో ఏర్పాటు చేస్తూ చుట్టూ వ్యవసాయ క్షేత్రాలు ఉండే విధంగా ఈ ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దింది. 3 ఏళ్లలో మొత్తం డెవలప్మెంట్ జరిగేందుకు కావాల్సినటువంటి చర్యలను తీసుకుంది. అయితే గత 5 ఏళ్లలో జరిగినటువంటి జాప్యం వలన సరైనటువంటి రహదారి వ్యవస్థ కూడా లేక ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సిబ్బంది, ఉద్యోగులు అలానే విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం గత 6 నెలల కాలంలో దీనికి కావాల్సినటువంటి రహదారి వ్యవస్థను డెవలప్ చేసింది. ఇమీడియట్గా బిల్డింగ్లు పూర్తి చేసేటువంటి ప్రక్రియ పైన ఫోకస్ పెట్టింది. రాబోయేటువంటి 2 ఏళ్లలో పూర్తి స్థాయిలో దీన్ని డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళికని నిధుల కొరత లేకుండా చూడాల్సినటువంటి బాధ్యతను కూడా ఏపీ సర్కార్ తీసుకుంది. ఇది సిఆర్డీఏ పరిధిలో వచ్చేటువంటి నిర్మాణం కాబట్టి నిర్మాణ పర్యవేక్షణని ప్రత్యేకంగా సిఆర్డీఏని పర్యవేక్షించాల్సిందిగా ఆదేశాలు ఇప్పటికే జారీ చేసింది కేంద్ర ప్రభుత్వ సహకారంతో. ఎందుకంటే జాతీయ స్థాయిలో వ్యవసాయ విశ్వవిద్యాలయాలన్నింటికీ కూడా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. అధునాతన పరిశోధనలకు సంబంధించి యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించేటువంటి క్రమంలో కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయాలపైన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెడుతుంది. సో ఈ నేపథ్యంలో నిధుల కొరత రాకుండా వీలైనంత వేగంగా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ను పూర్తి చేయడం, రహదారి వ్యవస్థని అభివృద్ధి చేయడం, వాటిని ప్రారంభించేందుకు కావాల్సినటువంటి ప్రణాళికలు, అంటే ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితిని బట్టి చూస్తే అడ్మినిస్ట్రేటివ్ భవనాలని కనీసం ఏడాదిలోగా ప్రారంభించేటువంటి ఆలోచన ఏపీ సర్కార్ చేస్తుంది. దీనికి సంబంధించి యూనివర్సిటీకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ పైన కూడా ఫోకస్ పెడుతున్నారు. ఎందుకంటే ప్రత్యేకంగా విద్యాశాఖ పర్యవేక్షణ మొత్తం కూడా నారా లోకేష్ పరిధిలోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటీవల ఎయిమ్స్లో ఎంత శరవేగంగా పనులు పూర్తి చేసి అక్కడ వాటర్, తాగునీటికి సంబంధించి కానీ ఉపయోగించేటువంటి మంచినీటికి కానీ ముఖ్యంగా నీటి కొరత లేకుండా చేయడానికి ప్రభుత్వం ఎలా అయితే ప్రణాళికలను సిద్ధం చేసిందో అదే తరహాలో ఎన్జి రంగా యూనివర్సిటీకి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ పూర్తి చేయడం, ఇతర మౌలిక వసతుల్ని, రవాణా సదుపాయాన్ని కల్పించడం అనేది ప్రధాన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుకుంది. ఈ ఏడాదిలో జరిగేటువంటి పనులను బట్టి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ను ముందుగా ప్రారంభిస్తారు. వ్యవసాయ క్షేత్రాలని గతంలో 2017లో ఏదైతే ప్రణాళికని ఫైనల్ చేశారో ఆ ప్రణాళిక ప్రకారమే మొత్తం డెవలప్ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. సో శరవేగంగా ఈ పనులు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. వచ్చే ఏడాది అంటే 2025 చివరి నాటికి ఆచార్య ఎన్జి రంగా కొత్త బ్లాక్స్ని ప్రారంభించేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.